మా అమ్మాయి సింగపూర్లోనే ఉంది అని చెప్తూ ఉంటుంది సుగుణమ్మ అయితే. ఇంతలో రోహిణి తన స్నేహితురాలతో ఆటోలో ఇంటికైతే వస్తూ ఉంటుంది. దూరంగా ఉండి వాళ్ళ అమ్మని చింటూని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే ఇక్కడ అక్కడే ఆపేసి ఆటో తన ఫ్రెండు తను చెట్టు చాటున దాక్కుని ఉంటారు. ఇదేంటే క్యాబ్లో బుక్ చేసి మమ్మని పంపించేయమంటే తిరిగి మా అత్తగారింటికే తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది. రోహిణి, నేను క్యాబ్ బుక్ చేశానే, ఆ క్యాబ్ బాలుదే అని నేనెందుకు అనుకుంటాను చెప్పు అని అంటూ ఉంటే ఇప్పుడేం చెయ్యాలి, అసలు ఏమీ అర్థం కావడం లేదు అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే మీనా లోపలికి రండమ్మా అని చెప్తూ ఉంటే ఇప్పుడు వద్దులేమ్మా, బస్సు టైం అయిపోతుంది, మేము వెళ్ళిపోతాము అని అంటూ ఉంటుంది. రోహిణి తల్లి, లేదమ్మా మీరు వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందే, లోపల భోజనం కూడా రెడీ అయిపోయింది, వంట చేసేసాను రండి అని అంటూ వాళ్ళని బలవంతంగా లోపలికైతే తీసుకువెళ్తుంది. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మనోజ్ అయితే అక్కడికి వస్తాడు. మనోజ్ రోహిణిని చూసేస్తాడు. ఏంటి రోహిణి, నువ్వు నీ స్నేహితురాలు ఇంట్లో దొంగలు ఈ ఇంట్లో దొంగతనం ఎలా చెయ్యాలా అన్నట్టు అక్కడ దాక్కొని చూస్తున్నారేంటి, బయటికి రండి అని అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే మనోజ్ అన్న మాటకి అప్పుడే ఇక రోహిణి అయితే ఏం లేదండి, అక్కడ ఏదో కుక్క ఏదో కనిపించింది, భయమేసి ఇలా దాక్కొని ఉన్నాము అని రోహిణి కవర్ చేస్తుంది. తన స్నేహితురాలైతే నేను వస్తానే అని అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితిలో నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటావేంటే అని రోహిణి అనగానే నేనున్నాను కదా, నేను చూసుకుంటాను నిన్ను అని అంటూ ఉంటాడు. మనోజ్ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి అప్పుడే సుగుణమ్మకి చింటూకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. మీనా అయితే చింటూ అటువైపుగా తిరుగున్న వల్ల రోహిణిని అయితే చూడ్డు. రోహిణి తల్లి అయితే రోహిణిని చూస్తుంది. చూసి తను కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిపోతుంది రోహిణి. వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో మనోజ్ని రోహిణి అయితే బయటికి పంపించేసి తన గదిలోకి సుగుణమ్మని రమ్మని సైగ చేస్తుంది. అలా రోహిణి సుగుణమ్మకి సైగ చేయడం చూసి అనుమానం వస్తుంది ప్రభావతికి. అసలు ఏమైంది రోహిణికి, ఆమెకి చెప్పి గదిలోకి రమ్మంటుందేంటి, అసలు ఈ వర్షంలో వాణ్ణెందుకు బయటకు పంపించింది అని అనుమానం వస్తుంది ప్రభావతికి. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవడం చూసి అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని బయటే ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని తిడుతూ ఉంటుంది తన తల్లిని. నేను రాలేదమ్మా, బాలుని వచ్చాడు, బాలుని నన్ను పికప్ చేసుకున్నాడు, అంతే తప్ప నా దగ్గర బాలు నెంబర్ కూడా లేదు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే. అసలు ఇక్కడికి వస్తే ఎంత డేంజరో తెలుసా, ఇప్పుడు వరకు నేను ఆడుతున్న నాటకం మొత్తం బయటపడిపోతుంది. నువ్వు నా కన్న తల్లివని, చింటూ నా కన్న కొడుకని తెలిస్తే మా అత్తగారు నన్ను బయటికి నెట్టేస్తుంది అని రోహిణి అయితే తన నోటితోనే తన నిజస్వరూపాన్ని మొత్తాన్ని కూడా బయట పెట్టేసుకుంటుంది. అప్పుడు ఇక ఎన్ని విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఏంటి, ఈ రోహిణి కోటీశ్వరాలు కాదు, పైగా తనకి మనోజ్తో ఇది రెండో పెళ్ళ, ఎంత పని చేశాను, డబ్బుందని చెప్పడంతో ముందు వెనకాల ఆలోచించకుండా ఇలాంటి దిక్కుమాల సంబంధం చేసుకున్నానేంటి అని బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక బాధపడుతూ ఉన్న ప్రభావతితో అప్పుడే ఇక రోహిణి వాళ్ళమ్మతో అనే మాటలు వింటుంది. ఇంకా చూడమ్మా, వెంటనే వెళ్ళిపో, వాడు అత్త అత్త అని పిలుస్తున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అప్పుడు నా పని అయిపోయినట్టే అని అంటూ రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోం, లేకపోతే వాళ్ళకి అనుమానం వస్తుందని చెప్పడంతో అప్పుడే తను ఎలా మోసపోయానా అని చాలా బాధపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి మొదటి పెళ్లి గురించి తెలుసుకున్న ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.